గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు హ్యాపీ మ్యాథ్స్. ఈరోజు మనం 10th క్లాస్ చాప్టర్ 6 ప్రోగ్రెషన్స్ అనేటువంటి చాప్టర్ నేర్చుకుందాం. 10th క్లాస్లో అధ్యాయం 6 శ్రేణులు అనేటువంటి చాప్టర్ నేర్చుకుందాం. మరి ఈ చాప్టర్ నేర్చుకోవాలంటే కొన్ని మెయిన్ పాయింట్స్ చెప్తాను చూడండి. నేను ఒక సిరీస్ చెప్తాను. 2, 4, 6, 8. నెక్స్ట్ ఏమొస్తుంది? 10 వస్తుంది. అంటే ఏం చేశారు మీరు? ఇది గమనించారు. గమనించిన తర్వాత ఈ 2కి 2 యాడ్ చేసుకుంటే నెక్స్ట్ టర్మ్ వచ్చింది. 4కి 2 యాడ్ చేస్తే 6 నెక్స్ట్ టర్మ్ వచ్చింది. 6కి 2 యాడ్ చేస్తే 8 వచ్చింది. 8కి 2 యాడ్ చేస్తే 10 వచ్చింది. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్. 5, 10, 15, 20. నెక్స్ట్ ఏం వస్తుంది? 25. అంటే ఏ విధంగా చేశారు మీరు? ఫస్ట్ టర్మ్ వదిలేశారు. దీనికి 5 యాడ్ చేస్తే 10 వచ్చింది. 10కి 5 యాడ్ చేస్తే 15 వచ్చింది. 15కి 5 యాడ్ చేసుకుంటే 20 వచ్చింది. 20కి 5 యాడ్ చేస్తే 25 వచ్చింది. మరి ఈ 2 ఎగ్జామ్స్లో మీరు ఏం గమనించారు? ఫస్ట్ టర్మ్ మొదటి పదం మినహాయించి మిగిలిన అన్ని పదాలు కూడా ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేయడం వల్ల వచ్చింది. ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఆ ఫిక్స్డ్ నెంబర్ 2. ప్రతి పదానికి 2ని కలపడం వల్ల ఆ నెక్స్ట్ పదం వచ్చింది. రెండవ ఎగ్జాంపుల్లో కూడా అంతే. మొదటి పదం మినహాయించి మిగిలిన అన్ని పదాలు ఎలా వచ్చినాయి? ప్రతి పదానికి కూడా ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేయడం వల్ల వచ్చింది. అలా వచ్చినటువంటి ఈ సిరీస్ని ఏమంటారంటే అంకశ్రేణి అంటారు. దీన్నే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈస్ ఏ లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఇన్ విచ్ ఈచ్ టర్మ్ ఈజ్ అబ్టైన్డ్ బై యాడింగ్ ఏ ఫిక్స్డ్ నంబర్. దిస్ ఫిక్స్డ్ నంబర్ ఈజ్ కాల్డ్ కామన్ డిఫరెన్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, చూడండి, గమనించండి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఫస్ట్ టర్మ్ మినహాయించి ప్రతి పదము కూడా దాని ముందు పదానికి ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేయడం వల్ల వస్తుంది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈస్ ఏ లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఇన్ విచ్ ఇట్ ఈస్ అబ్టైన్డ్ బై ఏ ఫిక్స్డ్ నెంబర్ టు ది ప్రిసీడింగ్ నెంబర్. Arithmetic progression is list of numbers in which each term is obtained by a fixed number to the preceding number. This fixed number is called common difference. It is denoted by D. అంటే ఈ కామన్ డిఫరెన్స్ ఉంది చూసారా? మనం యాడ్ చేసుకున్నటువంటి ఈ +2నే కామన్ డిఫరెన్స్ 2 అంటారు. సెకండ్ ఎగ్జాంపుల్లో కామన్ డిఫరెన్స్ ఎంత? 5. మనం యాడ్ చేసినటువంటి ఈ 5నే కామన్ డిఫరెన్స్ అంటారు. దీంట్లో ఫస్ట్ టర్మ్ని A1 అంటారు, సెకండ్ టర్మ్ A2 అంటారు, థర్డ్ టర్మ్ A3 అంటారు, ఫోర్త్ టర్మ్ A4 అంటారు. అంటే ఇక్కడ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ A1, A2, A3, A4 అని చెప్పవచ్చు. మరి ఇక్కడ చూడండి, మొదటి పదం A1. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఎట్లా వస్తుంది? మొదటి పదానికి కామన్ డిఫరెన్స్ని కలపడం వల్ల, అంటే A+D. నెక్స్ట్ టర్మ్ ఎట్లా వస్తుంది? A+2D. ఆ తర్వాతది A+3D. దిస్ ఈజ్ జనరల్ ఫార్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. డెఫినేషన్ రాసుకుందామా? ఓకే. డెఫినేషన్ రాసుకుందాం చూడండి. Arithmetic progression AP. Arithmetic progression is a list of numbers. రాసుకుందాం చూడండి.
in which each term is obtained by adding a fixed number to the preceding number. This fixed number is called common difference. Common difference. It is denoted by D. It is positive, negative or zero. అది ఆ కామన్ డిఫరెన్స్ పాజిటివ్లో అంటే ప్లస్లో ఉండొచ్చు, నెగిటివ్లో ఉండొచ్చు, లేదంటే జీరో కూడా ఉండవచ్చు. కాబట్టి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నటువంటి టర్మ్స్ మనం ఏం రాస్తాము? A1, A2, A3, A4 ఈ విధంగా రాయవచ్చు. మరి జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏపీ మరి దీన్ని ఏమో రాసుకుంటాం? ఇందాక చెప్పుకున్నాం. ఫస్ట్ టర్మ్ ఏమో A1 అంటాము, సెకండ్ టర్మ్ A ప్లస్ డి అంటే కామన్ డిఫరెన్స్ డి కలపడం వల్ల. నెక్స్ట్ A ప్లస్ 2D, A ప్లస్ 3D, A ప్లస్ 4D. ఇక్కడ హియర్ A ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్, D ఈజ్ ఈక్వల్ టు కామన్ డిఫరెన్స్. స్టూడెంట్ నేను బోర్డు మీద ఎందుకు రాస్తున్నానంటే జాగ్రత్తగా నోట్స్లో నోట్ చేసుకోండి, వింటే సరిపోదు. నేను బోర్డు మీద రాసిన దాన్ని నోట్స్లో నీట్గా నోట్ చేసుకున్నారనుకోండి, ఆ తర్వాత మీరు చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మరలా ఒకసారి చెప్తున్నాను. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటంటే మొదటి పదం మినహాయించి మిగిలిన పదాలన్నీ కూడా ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేయడం వల్ల వస్తుంది. Arithmetic progression is a list of numbers in which each term is obtained by adding a fixed number to the preceding number. It is called arithmetic progression. మన ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేసాం కదా, ఆ ఫిక్స్డ్ నెంబర్ని ఏమంటారంటే కామన్ డిఫరెన్స్ అంటారు. ఆ ఫిక్స్డ్ నెంబర్ని ఏమంటారు? కామన్ డిఫరెన్స్. దాన్ని డి అనేటువంటి అక్షరం చేత సూచిస్తారు. డిఫరెన్స్ డి ఫస్ట్ లెటర్ కాబట్టి డి అనేటువంటి లెటర్ చేత సూచిస్తారు. అది కొన్నిసార్లు ప్లస్లు అయి ఉండొచ్చు, మైనస్లు ఉండొచ్చు, కొన్నిసార్లు జీరో కూడా ఉండొచ్చు. ఓకేనా? ఇప్పుడు జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏపీ ఏంటి? ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2D, ఏ ప్లస్ 3D. మొదటి పదం ఏని ఫస్ట్ టర్మ్ అంటాం, డిని కామన్ డిఫరెన్స్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1 స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, in which of the following situations does the list of numbers involved make an arithmetic progression and why? దీని మీనింగ్ ఏంటి? ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో ఈ నంబర్ సిరీస్ ఏవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి అని అడుగుతున్నారు. మనకు తెలుసు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటో. ఏ లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఇన్ విచ్ ఈచ్ టర్మ్ ఈజ్ అప్టైన్డ్ బై యాడింగ్ ఏ ఫిక్స్డ్ నంబర్ ఎక్సెప్ట్ ది ఫస్ట్ టర్మ్. మొదటి పదం మినహాయించి మిగిలిన పదాలన్నీ కూడా ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేయడం వల్ల వస్తే కనుక వాటిని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. మరి చూద్దాం, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ది టాక్సీ ఫేర్ ఆఫ్టర్ ఈచ్ కిలోమీటర్ వెన్ ది ఫేర్ ఈస్ 20 rupees ఫర్ ది ఫస్ట్ కిలోమీటర్ అండ్ రైజ్ బై 8 rupees ఫర్ ఈచ్ అడిషనల్ కిలోమీటర్. క్వశ్చన్ మీరు 1-2 సార్లు చదువుకోవాలి, దాని మీనింగ్ ఏంటో చూడాలి. మళ్ళీ ఒకసారి చదువుతాం చూడండి. ది టాక్సీ ఫేర్ ఆఫ్టర్ ఈచ్ కిలోమీటర్ వెన్ ది ఫేర్ ఈస్ 20 rupees ఫర్ ది ఫస్ట్ కిలోమీటర్ అండ్ రైజ్ బై 8 rupees
ఫర్ ఈచ్ ఎడిషనల్ కిలోమీటర్. స్టూడెంట్స్ గమనించండి, నేను ఎందుకు రెండుసార్లు చదువుతున్నాను? మ్యాథ్సే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా సరే క్వశ్చన్ ఒకటికి రెండుసార్లు క్వశ్చన్ చదువుకోవాలి, తర్వాత అర్థం చేసుకోవాలి. చూడండి, ఒక ట్యాక్సీ ఛార్జ్ అంట, ఫస్ట్ కిలోమీటర్కి 20 రూపీస్ ఛార్జ్ చేశారంట. నెక్స్ట్ ప్రతి కిలోమీటర్కి 8 రూపీస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళారంట. మళ్ళీ ఒకసారి, ఫస్ట్ కిలోమీటర్కి ఏమో 20 రూపీస్ యాడ్ చేశారు, 20 రూపీస్ ఛార్జ్ చేశారు. సెకండ్ కిలోమీటర్కి ఒక 8 రూపీస్ యాడ్ చేశారు, అంటే 20కి 8 యాడ్ చేసుకుంటే 28. థర్డ్ కిలోమీటర్కి 28కి 8 యాడ్ చేశారు, 36. నెక్స్ట్ కిలోమీటర్కి +8, ఆ విధంగా యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. మనం అదే రాసుకుందాం. ఏం రాద్దాం? ఒక టేబుల్ వేసుకుందాం. చూడండి, డిస్టెన్స్ కిలోమీటర్స్లో డిస్టెన్స్ వేసుకుందాం. నెక్స్ట్ ఫేర్ వేసుకుందాం. సమ్లో ఏమి ఇచ్చారు మనకి? ఫస్ట్ కిలోమీటర్కి 20 రూపీస్ అంట. ఓకే. నెక్స్ట్ సెకండ్ కిలోమీటర్కి ఎంత ఛార్జ్ చేశారు? దీనికి 8 రూపీస్ యాడ్ చేశారు, అంటే 28 రూపీస్. నెక్స్ట్ కిలోమీటర్, దీనికి 8 రూపీస్, 36. ఫోర్త్ కిలోమీటర్కి దీనికి 8 రూపీస్, 44. ఫిఫ్త్ కిలోమీటర్కి దీనికి 8 రూపీస్, అంటే 52. ఈ విధంగా ఛార్జ్ చేసుకుంటూ వెళ్ళారు. గమనించారా? ఫస్ట్ కిలోమీటర్కి ఏమో 20 రూపీస్ అంట, ప్రతి కిలోమీటర్కి 8 రూపీస్ అదనంగా ఛార్జ్ చేసుకుంటూ వెళ్ళారు. కాబట్టి లిస్ట్ ఆఫ్ ఫేర్ రాసుకుందాం. 20, 28, 36, 44, 52 అండ్ సో ఆన్. ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉందా లేదా అని అడుగుతున్నారు. చూద్దాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉండాలి అంటే కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉండాలి. హియర్ a1 is equal to 20, ఫస్ట్ టర్మ్ a1 is equal to 20, a2 is equal to 28, a3 is equal to 36 రాసుకుందాం. ఓకేనా స్టూడెంట్స్? a1, a2, a3, a4 అని రాసుకుందాం. కామన్ డిఫరెన్స్ d is equal to a2 minus a1 is equal to 28 minus 20, 8. a2 minus a1 అయిపోయింది. నెక్స్ట్ a3 minus a2 is equal to a3 అంటే 36 minus 28, 8. అదే విధంగా నెక్స్ట్ a4 minus a3, ఫోర్త్ టర్మ్ 1 2 3 4, ఫోర్త్ టర్మ్ నుంచి థర్డ్ టర్మ్ తీసివేద్దాం. 44 minus 36 is equal to 8. అదే విధంగా a5 minus a4, 52 minus 44, that is equal to 8. Here we observe that common difference 8, 8, 8, 8. Common difference is same. Okay na? అదే రాసుకుందాం. Here we observe that common difference is same, hence it is in AP. కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉంది కాబట్టి అది ఏపీలో ఉందని చెప్పవచ్చు. గమనించండి స్టూడెంట్స్, ప్రతి దానికి కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అడిగితే కనుక కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉందని చూపించగలిగితే కనుక అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్లే. నెక్స్ట్ ఫస్ట్లో సెకండ్ బిట్, ది అమౌంట్ ఆఫ్ ఎయిర్ ప్రెజెంట్ ఇన్ ఏ సిలిండర్ when a vacuum pump removes 1/4 of the air remaining in the cylinder at a time. మరలా ఒకసారి చదువుతున్నా. The amount of air present in a cylinder when
ఏ వ్యాక్యూమ్ పంప్ రిమూవ్స్ 1/4 ఆఫ్ ది ఎయిర్ రిమైనింగ్ ఇన్ ది సిలిండర్ ఎట్ ఏ టైం. గమనించారా? క్వశ్చన్ 2 times చదివాను. దాని మీనింగ్ ఏంటో చూద్దాం. ది అమౌంట్ ఆఫ్ ఎయిర్ ప్రెజెంట్ ఇన్ ఏ సిలిండర్. ఒక సిలిండర్లో కొంత ఎయిర్ ఉందంట. వ్యాక్యూమ్ పంప్ తీసుకొని ఫస్ట్ టైం 1/4 ఎయిర్ని తీసేసాను. కొంత ఎయిర్ సిలిండర్లో ఉంది. మరలా సెకండ్ టైం కూడా మిగిలినటువంటి సిలిండర్లో ఉన్న ఎయిర్ని మళ్ళా 1/4 తీసేసాను. కొంత ఎయిర్ ఉంది. థర్డ్ టైం సిలిండర్లో 1/4 తీసేసాను. సిలిండర్లో మరలా కొంత ఉంది. ఈ విధంగా మిగిలిపోయినటువంటి ఫస్ట్ టైం మిగిలిపోయినటువంటి సిలిండర్లో ఉన్న ఎయిరు, సెకండ్ టైం సిలిండర్లో మిగిలిపోయినటువంటి ఎయిరు, థర్డ్ టైం సిలిండర్లో మిగిలి ఉన్న ఎయిరు, ఇదంతా కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందా లేదా మనం చూడాలి. అదే అడుగుతున్నారు. కాబట్టి మనం ఏం చేద్దాం? ఫస్ట్ ఇనీషియల్గా సిలిండర్లో 1024 లీటర్స్ ఉంది అనుకుందాం. మరి 1024 లీటర్స్ ఎందుకు అనుకోవాలి? మన కన్వీనియంట్ కోసం, మనం లెక్కని ఈజీగా చేయడం కోసం అది అనుకున్నాం, ఆ ఫిగర్ అనుకున్నాం. కాబట్టి అదే రాసుకుందాం. let the amount of air initially present in the cylinder స్టూడెంట్స్ గమనించండి. సిలిండర్లో మొదటిసారిగా ఎంత ఉందంటే 1024 లీటర్స్ ఉంది. కాబట్టి ఫస్ట్ టైం ఎయిర్ ఈజ్ ఈక్వల్ టు 1024 లీటర్స్ ఉందనుకున్నాం కదా. దీంట్లో ఏం చేశారు? 1/4 తీసేశారు. రిమూవల్ ఆఫ్ ఎయిర్. దట్ ఈస్ మరి 1/4 అంటే 1024 into 1/4, 1/4. 1024 means 1024 by 1 into 1/4. క్యాన్సిలేషన్ ఏమైనా ఉందా? ఎస్. 2 టేబుల్స్ చూసుకుందాం. 2 2s are 4. మరి దీంట్లో న్యూమరేటర్లో 10లో 2 5s are 10, 2లో 2 1s are 2, 4లో 2 2s are 4. క్యాన్సిలేషన్ జాగ్రత్తగా గమనించండి. మరలా 2 టేబుల్ 1 టైం. ఇక్కడ ముందు 5లో 2 2s are 4. రిమైండర్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. 2 2s are 4 కదా. 5లో 4 క్లోజ్ చేస్తే 1 ఉంది. పక్కన 1 సబ్స్టిట్యూట్ చేసాం. 11 అయింది. 2 5s are 10. 10 పోతే 1 ఉంటుంది. పక్కన 2 సబ్స్టిట్యూట్ చేసాం. 2 6s are 12. దట్ ఈస్ ఈక్వల్ టు 256. అంటే 256 లీటర్స్ని తీసేశారు. మిగిలి ఉన్నది రిమైనింగ్. అసలు స్టార్టింగ్లోనేమో 1024 ఉంది, మైనస్ తీసేసిందేమో 256. మరి ఎంత ఉంటుంది? పక్కన రఫ్లో రాసుకోండి. 1024లో నుంచి 256ని సబ్ట్రాక్ట్ చేసుకుందాం. 4లో నుంచి 6 క్లోజ్ చేయగలమా? బారో చేసుకుంటే 14. 14లో 6 క్లోజ్ చేస్తే 8. బారో చేసాం కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది. 1లో 5 క్లోజ్ చేయగలమా? చేయలేం. మరలా బారో చేసుకుంటే 11. 11లో 5 క్లోజ్ చేస్తే 6. బారో చేసాం కాబట్టి 9 ఉంటుంది. 9లో 2 క్లోజ్ చేస్తే 7. కాబట్టి రిమైనింగ్ ఎయిర్ ప్రెజెంట్ ఇన్ ది సిలిండర్ ఇస్ ఈక్వల్ టు 768 లీటర్స్. మరలా అదే విధంగా ఫస్ట్ టైం అయిపోయింది. ఇప్పుడు సెకండ్ టైం. ఇప్పుడు మన దగ్గర ఎంత ఉంది? ఎయిర్ ప్రెజెంట్ ఇన్ ది సిలిండర్ ఇస్ ఈక్వల్ టు 768 లీటర్స్. మరి అదే విధంగా రిమూవ్ ఎంత? రిమూవల్ 1/4. దట్ ఈస్ 768 into 1/4. దట్ ఈస్ ఈక్వల్ టు
768 అంటే బై 1 కదా. మళ్ళా క్యాన్సిలేషన్ 2 టేబుల్ 2 2s are 4 2 టేబుల్ ముందు 7లో 2 3s are 6 రిమైండర్ 1 ఉంటుంది. పక్కన 6 సబ్స్టిట్యూట్ చేసాం. 2 8s are 16 ఇంకా 8 ఉంది. 2 4s are 8. మరలా 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది 1 టైం. 2 1s are 2 3లో 2 పోతే 1 ఉంటుంది. పక్కన 8ని సబ్స్టిట్యూట్ చేసాం. 18లో 2 9s are 18 2 2s are 4 దట్ ఈస్ 192. కాబట్టి ఎంత తీసేశారు? 192 లీటర్స్ని తీసేశారు. ఇంకా సిలిండర్లు ఎంత ఉంది? దట్ ఈస్ ఈక్వల్ టు రిమైనింగ్ ఎయిర్ ఈజ్ ఈక్వల్ టు మన దగ్గర ఏమో 768 ఉంది. దాంట్లో 192 లీటర్స్ని తీసేసాం. పక్కన రఫ్ వర్క్ చేసుకోండి. 768లో నుండి 192 సబ్ట్రాక్షన్. 8లో 2 క్లోజ్ చేస్తే 6 6లో 9 క్లోజ్ చేయగలమా? బారోని చేసుకుంటే 16 16లో 9 క్లోజ్ చేస్తే 7 బారో చేసాం కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది? 6 6లో 1 క్లోజ్ చేస్తే 5 576. సిలిండర్లో ఎంత ప్రెసెంట్ అయ్యి ఉంది? 576. మళ్ళా థర్డ్ టైం ఎయిర్ 576 లీటర్స్ ఉంది. దీంట్లో మళ్ళీ ఏం చేశారు? 1/4 తీసేశారు. అంటే 1/4 అంటే ఎంతో చూద్దాం. రిమూవింగ్ 1/4 దట్ ఈస్ 576 into 1/4. 576 means by 1. మళ్ళా క్యాన్సిలేషన్ 2 2s are 4 2 2s are 4 రిమైండర్ 1. పక్కన 7 ఉంది కాబట్టి సబ్స్టిట్యూట్ చేసుకుంటే 17. 2 8s are 16 పక్కన 1 ఉంది. పక్కన 6 2 8s are 16 ఇంకా క్యాన్సిలేషన్ 2 టేబుల్ 1 టైం 1 4 4. స్టూడెంట్స్ మీకు వచ్చు కదా. దట్ ఈస్ ఈక్వల్ టు 144. అంటే 144 లీటర్స్ని తీసేశారు, రిమూవ్ చేశారు. మరి రిమైనింగ్ ఎంత ఉంటుంది? దట్ ఈస్ ఈక్వల్ టు రిమైనింగ్ ఎయిర్ ఈజ్ ఈక్వల్ టు 576 ఆల్రెడీ ఉంది. దాంట్లో నుంచి 144 తీసేసాం మనం. పక్కన రఫ్ వర్క్ చేసుకోండి. 576 నుంచి 144 క్లోజ్ చేద్దాం. 6లో నుంచి 4 క్లోజ్ చేస్తే 2 7లో నుంచి 4 క్లోజ్ చేస్తే 3 4 432 లీటర్స్. స్టూడెంట్స్ ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. మరి ఇక్కడ బోర్డు సరిపోలేదు కాబట్టి ఇక్కడ మీకు చెప్తున్నాను చూడండి. ఫస్ట్ టైంలో 1024 ఉంది. 1/4 రిమూవ్ చేసిన తర్వాత రిమైనింగ్ ఏమో 768 ఉంది. మళ్ళీ దాంట్లో నుంచి 1/4 రిమూవ్ చేసిన తర్వాత రిమైనింగ్ 576. నెక్స్ట్ దాని నుంచి రిమూవ్ చేసిన తర్వాత 432. ఈ విధంగా నెక్స్ట్ ఇంకోటి కూడా చేయొచ్చు. మీరు ఎగ్జామ్లో చెప్పేటప్పుడు మార్కులు ఎక్కువ రావాలంటే ఇంకో ఎగ్జాంపుల్ కూడా చేయండి. ఓకేనా? దీని తర్వాత ఇంకా ఉంది చెప్తాను, అప్పుడే క్లోజ్ చేయొద్దు. వినండి, క్లోజ్ చేయొద్దు. స్టూడెంట్స్ మనం ఏం చేద్దామంటే లిస్ట్ ఆఫ్ రిమైనింగ్ ఎయిర్ ప్రెసెంట్ ఇన్ ది సిలిండర్. మనం బోర్ క్లీన్ చేసే ముందు రాసుకున్నాం కదా. ఫస్ట్ టైం ఏమో 1024 లీటర్స్ ఉంది. 1/4 రిమూవ్ చేసిన తర్వాత రిమైనింగ్ ఎయిర్ ఈజ్ ఈక్వల్ టు 768 లీటర్స్. మళ్ళీ దాంట్లో నుంచి 1/4 రిమూవ్ చేసిన తర్వాత రిమైనింగ్ 576. దాంట్లో నుంచి 1/4 రిమూవ్ చేసేసిన తర్వాత మిగిలి ఉన్నది 432 లీటర్స్. అండ్ సో ఆన్. ఆ విధంగా రిమూవ్ చేసుకుంటూ వెళ్ళారు, వెళ్తా ఉన్నాం.
ఈ లిస్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉందా లేదా అని చూద్దాం. మనకు తెలుసు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి, కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉండాలి. A2 మైనస్ A1 ఈజ్ ఈక్వల్ టు A3 మైనస్ A2 ఈజ్ ఈక్వల్ టు A4 మైనస్ A3. ఇలా ఉంటే కనుక, సేమ్ ఉంటే కనుక ఇట్ ఈజ్ ఇన్ ఏపీ, లేదంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ ఏపీ. అదే చేసుకుందాం. హియర్ A1 ఈజ్ ఈక్వల్ టు 1024, A2 ఈజ్ ఈక్వల్ టు 768, A3 ఈజ్ ఈక్వల్ టు 576, A4 ఈజ్ ఈక్వల్ టు 432, A1, A2, A3, A4 అండ్ సో ఆన్ రాసుకున్నాం. కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1, దట్ ఈజ్ ఈక్వల్ టు 768 మైనస్ 1024. ఒకదానికి ప్లస్ ఉంది, ఒకదానికి మైనస్ ఉంది. ఏం చేయాలి మనం? బిగ్ నెంబర్ సైన్ చూడండి, 768 బిగ్గా, 1024 బిగ్గా. 1024 బిగ్ కాబట్టి దాన్ని గౌరవించాలి కాబట్టి దాని యొక్క సైన్ మైనస్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకుందాం, రఫ్ వర్క్ చేసుకుందాం. 1024లో నుంచి 768 పక్కన రఫ్ వర్క్ మీరు గీత కొట్టుకొని రఫ్ అని రాసుకొని చేసుకోవాలి. మీరు 4లో నుంచి 8 క్లోజ్ చేయగలమా? చేయలేం. బారో చేసుకుంటే 14, 14లో 8 క్లోజ్ చేస్తే 6. ఇక్కడ బారో చేసుకున్నాం కాబట్టి 1 ఉంది, 1లో 6 పోతుందా? పోదు. బారో చేసుకుంటే 11, 11లో 6 క్లోజ్ చేస్తే 5. బారో చేసుకున్నాం కాబట్టి 9 ఉంటుంది, 9లో 7 క్లోజ్ చేస్తే 2, కాబట్టి మైనస్ 256. నెక్స్ట్ A3 మైనస్ A2 చూద్దాం. ఇది కూడా సేమ్ వస్తే కనుక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చూద్దాం. A3 576 మైనస్ 768 A2. దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్షన్ చేసుకుందాం. రఫ్ వర్క్ వెళ్ళిపోండి. 576లో నుంచి రఫ్ వర్క్ చూడండి. ఇక్కడ 576కి ప్లస్ ఉంది, 768కి మైనస్ ఉంది. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉండే ఏం చేయాలి మనం? బిగ్ నెంబర్ సైన్ వేసుకోవాలి. అంటే బిగ్ నెంబర్ ఇది కాబట్టి దీని సైన్ మైనస్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. 768లో నుంచి 576 సబ్ట్రాక్షన్ చేసుకుంటాం. 8లో నుంచి 6 క్లోజ్ చేస్తే 2, 6లో నుంచి 7 క్లోజ్ చేయగలమా? చేయలేము. బారో చేసుకుంటే 16, 16లో నుంచి 7 క్లోజ్ చేస్తే 9. బారో చేసుకున్నాం కాబట్టి 6 ఉంటుంది, 6లో 5 క్లోజ్ చేస్తే 192. ఇక్కడే వచ్చేసింది, తేలిపోయింది. కామన్ డిఫరెన్స్ ఈజ్ నాట్ సేమ్. సరే, ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. A4 మైనస్ A3. ఇదిగోండి, A4 మైనస్ A3, 432 మైనస్ 576. ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ ఉంటే ఏం చేయాలి మనం? బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. 576 బిగ్ నెంబర్ కాబట్టి దాని యొక్క సైన్ మైనస్ వేసుకొని పెద్దవాళ్ళని గౌరవించాలి కదా, కాబట్టి బిగ్ నెంబర్ని గౌరవించాం, దాని యొక్క సైన్ మైనస్ వేసుకున్నాం. 576లో నుంచి 432 క్లోజ్ చేసుకుందాం. అంటే రఫ్ వర్క్ 576లో నుంచి 432, 4, 4, 1, 144. Here we observe that common difference is not same. ఇక్కడ మైనస్ 256 వచ్చింది, ఇక్కడ మైనస్ 192 వచ్చింది, ఇక్కడ మైనస్ 144 వచ్చింది. కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉందా? లేదు. అదే రాసుకున్నాం. We observe that here common difference is not same, not equal. Hence it is not AP. స్టూడెంట్స్ గమనించారా? కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటే కనుక అది ఏపీలో ఉన్నట్లు. ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఈక్వల్ లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఇన్ ఏపీ. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది అంటే కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉండాలి. A2 మైనస్ A1 ఈజ్ ఈక్వల్ టు A3 మైనస్ A2 ఈజ్ ఈక్వల్ టు A4 మైనస్ A3 అన్నీ ఈక్వల్గా ఉండాలి. ఇలా ఉంటేనే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్లు, లేదంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో లేదు అని చెప్పొచ్చు మనం. దీంట్లో సెకండ్ బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్
ఫస్ట్ క్వశ్చన్లో థర్డ్ బిట్, ది కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ ఎ వెల్ ఆఫ్టర్ ఎవ్రీ మీటర్ ఆఫ్ డిగ్గింగ్ when it costs 150 rupees for the first meter and raises by 50 rupees for each subsequent meter. మరలా ఒకసారి చదువుదాం. The cost of digging a well after every meter of digging when it costs 150 rupees for the first meter and raises by 50 rupees for each subsequent meter. 2 times అయిపోయింది. దీని మీనింగ్ ఏంటో చూద్దాం. ది కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ ఏ వెల్, ఒక బావిని తవ్వుతున్నారంట. మరి 1 మీటర్కి 150 రూపీస్ ఛార్జ్ చేశారు. నెక్స్ట్ ప్రతి మీటర్కి కూడా ఒక 50 రూపీస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. అంటే ఫస్ట్ మీటర్కి ఏమో 150 రూపీస్, సెకండ్ మీటర్కి ఇంకో 50 యాడ్ చేశారు. అంటే 150కి 50 యాడ్ చేస్తే 200 రూపీస్. నెక్స్ట్ మీటర్కి 200కి 50 యాడ్ చేశారు. ఆ విధంగా ఛార్జ్ చేసుకుంటూ వెళ్ళారు. అయితే ఆ ఛార్జ్ చేసినటువంటి అమౌంట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందా లేదా అని అడుగుతున్నారు. అదే రాసుకుందాం. ఏమి ఇచ్చాడు ఇక్కడ? మీటర్స్ ఇచ్చాడు, కాస్ట్ ఇచ్చాడు, కాబట్టి టేబుల్ వేసుకుందాం. ఫస్ట్ మీటర్ రాసుకుందాం. కాస్ట్ ఇన్ రూపీస్. ఫస్ట్ మీటర్కి ఎంత ఛార్జ్ చేశారు? 150 రూపీస్. ఓకే. సెకండ్ మీటర్కి 150కి ఒక 50 యాడ్ చేసుకున్నారు, అంటే 200 రూపీస్. థర్డ్ మీటర్కి ఈ 200కి 50 యాడ్ చేశారు, 250 రూపీస్. ఫోర్త్ మీటర్కి ఈ 250కి ఇంకో 50 యాడ్ చేశారు, 300 రూపీస్. ఈ విధంగా వెళ్తూ చేసుకుంటూ వెళ్ళారు. స్టూడెంట్స్ గమనించారా? ఫస్ట్ మీటర్కి 150 రూపీస్, సెకండ్ మీటర్కి ఒక 50 ఛార్జ్ చేశారు, 200. థర్డ్ మీటర్కి 250, ఫోర్త్ మీటర్కి ఈ విధంగా వెళ్తూ ఉన్నారు. ఈ కాస్ట్ ఉంది చూసారా, 150, 200, 250, 300, ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయా లేదా అని అడుగుతున్నారు. రాసుకున్నాం. లిస్ట్ ఆఫ్ కాస్ట్ 150, 200, 250, 300 and so on. Here A1 is equal to 150, A2 is equal to 200, A3 is equal to 250, A4 is equal to 300. ఆ విధంగా A1, A2, A3, A4, A5 అదే రాసుకుందాం. A1 is equal to 150, A2 is equal to 200, A3 is equal to 250, A4 is equal to 300, A5 is equal to 350 and so on. అట్లా రాసుకుందాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉండాలంటే ఏం అనుకున్నాం మనం? కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉండాలి. B is equal to, చూద్దాం, A2 minus A1 that is equal to, A2 అంటే 200, A1 అంటే 150. 200 minus 150 is equal to 50. అదేవిధంగా A3 minus A2, 250 minus 200, సబ్ట్రాక్షన్ చేసుకుంటే 50. A4 minus A3, A4 అంటే 300 minus 250 is equal to 50. Here we observe that common difference 50, 50, 50. Common difference is same. Hence it is in AP. అదే రాసుకుందాం. Here we observe that A2 minus A1 is equal to A3 minus A2 is equal to A4 minus A3 is equal to and so on. అంటే కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉంది. దట్ ఈస్ కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్. హెన్స్ ఇట్ ఈస్ ఇన్ ఏపీ. స్టూడెంట్స్ గమనించారా?
కామన్ డిఫరెన్స్ ఈక్వల్ ఒకటే గుర్తుపెట్టుకోండి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది అంటే కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉండాలి, అది చూపిస్తే చాలు. దీంతో మనకి ఫస్ట్ క్వశ్చన్లో థర్డ్ బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్లో ఫోర్త్ బిట్. ది అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ ది అకౌంట్ ఎవ్రీ ఇయర్ వెన్ 10,000 rupees is deposited at compound interest at 8% per annum. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. ది అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ ది అకౌంట్ ఎవ్రీ ఇయర్ when 10,000 rupees is deposited at compound interest at the rate of 8% per annum. 2 times చదివాను, దీని మీనింగ్ ఏంటో చూద్దాం. ది అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ ది అకౌంట్ ఎవ్రీ ఇయర్, ఒక బ్యాంక్లో 10,000 రూపీస్ వేసారంట. ఎట్లాగా? ప్రతి సంవత్సరం కూడా 8% ఇంట్రెస్ట్ వచ్చేటట్లు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేటట్లుగా. అయితే అంటే ఫస్ట్ ఇయర్లో at the end of the first year, at the end of the second year, at the end of the third year, అంటే ప్రతి సంవత్సరం చివరిలో వచ్చేటువంటి అమౌంట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటుందా లేదా అని అడుగుతున్నారు. చేద్దాం, దీనికి కూడా టేబుల్ వేసుకుందాం. అంటే ఏం చేద్దాం? ఫస్ట్ ఇయర్, నెక్స్ట్ అమౌంట్ at the beginning of the year, next interest, next amount at the end of the year. ఒక టేబుల్ వేసుకుంటున్నాం. ఇయర్, బిగినింగ్ ఆఫ్ ది ఇయర్, ఇంట్రెస్ట్, ఎండింగ్ ఆఫ్ ది ఇయర్. చూద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ కింద వేసుకుందాం. I is equal to PTR by 100. ఈజీగా వస్తుందని ఈ విధంగా చేస్తున్నాను. సరే, ఫస్ట్ ఇయర్, మొదటి సంవత్సరంలో మనం ఎంత డిపాజిట్ చేసాం? 10,000 రూపీస్ని డిపాజిట్ చేసాం. ఇంట్రెస్ట్ ఎంతో చూద్దాం. I is equal to PTR by 100. Interest is equal to principal amount 10,000 time 1 year, rate of interest 8 by 100. Cancellation చూద్దాం. 2 zeros, 2 zeros. That is equal to 100 into 8, 800. ఓకేనా? 1 0 0 100, 100 1s are 100, 100 into 8, 800. అంటే ఇంట్రెస్ట్ 800 వచ్చింది. మరి ప్రిన్సిపల్ అమౌంట్కి 800 ఇంట్రెస్ట్ కలపాలి కదా. ₹10,800. అంటే ఈ సంవత్సరం లాస్ట్కి ఇంట్రెస్ట్తో కలుపుకొని ఇంత వచ్చింది. ఒకటవ సంవత్సరం అయిపోయింది. మరి రెండవ సంవత్సరంలో స్టార్టింగ్లో ఇది ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది, ఎందుకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నారు కదా, అందుకని. మళ్ళా I is equal to దీనికి ఇంట్రెస్ట్ చూద్దాం. PTR by 100 అంటే P అంటేనేమో 10,800, T అంటే 1 year కాబట్టి, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8 కాబట్టి by 100. ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 2 zeros 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. 108 into 1 into 8, 108 into 1 into 8. 1 అంటే వేసుకున్నాం ఒకటే, అయిపోయినా ఒకటే కదా. 8తో మల్టిప్లై చేద్దాం. 8 8s are 64, 6 ఉంది. 8 zeros are 0, 0కి 6 కలిపితే 6, 8 1s are 8. గమనించారా? ఇంట్రెస్ట్ మనకి 864 వచ్చింది. మరి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఈ ఇంట్రెస్ట్ని కలపాలి కదా. స్టార్టింగ్లోనేమో 10,800 ఉంది, దీనికి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 864. 1s place 4 0 4, 6 0 6, 8 8 16,
819 91,664. ఓకేనా? సారీ, 4 6 8 8 16 1 ఉంది, అవునా? 1. కన్ఫ్యూజ్ లేకుండా పక్కన రఫ్ వర్క్ వేసుకుందాం. చూడండి, 10,800 864 4 6 6 1 1 11,664. ఓకేనా? అంటే సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది. థర్డ్ ఇయర్, at the beginning of the year the amount 11,664. మరి దీనికి ఇంట్రెస్ట్ I is equal to PTR by 100. P is equal to 11,664. T అంటే 1 ఇయర్ కదా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8 by 100. మరి దీనికి చూద్దాం. 2 టేబుల్ 4 times 50 times. మరలా 2 టేబుల్ 2 2s are 4 25 times. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా? ఏం పోవు. కాబట్టి 11,664 ఇంటూ 1 ఇంటూ 2 by 25. దట్ ఈజ్ ఈక్వల్ టు, పక్కన రఫ్ వర్క్ చేసుకుందాం. చూడండి, 11,664 25తో 116లో 25 టేబుల్ 4 టైమ్స్ అయితే 100 16 ఉంటుంది. 6ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 166లో 6 టైమ్స్ అయితే 150 6 1 0. మరలా 4ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. మరలా 6 టైమ్స్ అయితే 150 4 1. అక్కడ పోదు కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకొని 0 యాడ్ చేసుకుందాం. 140లో 5 టైమ్స్ 125. 10లో 5 క్లోజ్ చేస్తే 5, 3లో 2 క్లోజ్ చేస్తే 1. మరలా పోదు కాబట్టి 0. 6 టైమ్స్ అయితే కరెక్ట్గా 150 కాబట్టి 0. అంటే ఎంత వచ్చింది? 466.56 ఇంటూ 2. చూసారా, 11,664/25 చేస్తే ఇది వచ్చింది. లాస్ట్ ఇంటూ 2 చేద్దాం. ఇది కూడా 466.56 ఇంటూ 2. 2 6 are 12, 2 5 are 10, 11 1 ఉంటుంది. 2 6 are 12 13 1 ఉంటుంది. 2 6 are 12 1 1 13 1 ఉంటుంది. 2 4 are 8 9. అంటే 933.12. స్టూడెంట్స్ గమనించారా? జాగ్రత్త, ఇక్కడ నేను డివిజన్ చేసుకున్నా, ఆ తర్వాత 2తో మల్టిప్లై చేశాను. ఓకేనా? రఫ్ వర్క్ చెరిపేస్తున్నా, మీరు పక్కన రఫ్ వర్క్ చేసుకోండి. ఇక ప్లేస్ లేదు కాబట్టి నేను రఫ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఎంత అయింది? అమౌంట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్, ప్రిన్సిపల్ అమౌంట్ ఇది, దీనికి ఇంట్రెస్ట్ ఇది వచ్చింది. కాబట్టి 11,664కి ఇంట్రెస్ట్ 933.12. దట్ ఈజ్ ఈక్వల్ టు, పక్కన వేసుకున్నాం చూడండి, 11,664కి 933 రూపీస్ 7 9 15 2 1. ఓకేనా? 12,597.12. మళ్ళీ ఒకసారి గమనించండి. ఓకేనా? అంటే ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్, మనం ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఇవి అంటే 10,800 11,664 12,597.12 ఇవన్నీ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయో లేదో చూసుకుందాం. ఓకేనా? మళ్ళీ రబ్ చేస్తాం, చూసుకోండి ఒకసారి, గమనించండి. ఇంకా అయిపోలేదు. ఓకేనా? డౌట్ లేదుగా? రబ్ చేస్తాం చూడండి.
here list of amount is equal to ఫస్ట్ మనం 10,000 వేసాం. ఆ 10,000కి ఇంట్రెస్ట్తో కలిపి మనకి 10,800 రూపీస్ అయింది. ఈ 10,800కి ఇంట్రెస్ట్తో కలిపి 11,664 అయింది. దీనికి ఇంట్రెస్ట్ కలిపి 12,597.12 అయింది. స్టూడెంట్స్ గమనించారా? కాబట్టి ఇది చెప్పేస్తున్నాను నేను, ఎందుకంటే బోర్డు సరిపోవట్లేదు కదా, అందుకని చెప్పేస్తున్నాను. ఇప్పుడు ఈ అమౌంట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందా లేదా అని అడుగుతున్నారు. మీకు తెలుసు కదా, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది అంటే కనుక కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉండాలి. కామన్ డిఫరెన్స్ ఈక్వల్ లేదంటే కనుక అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లేదు అని అర్థం. అదే రాసుకున్నాం. హియర్ A1 ఈజ్ ఈక్వల్ టు 10,000, A2 ఈజ్ ఈక్వల్ టు 10,800, A3 ఈజ్ ఈక్వల్ టు 11,664, A4 ఈజ్ ఈక్వల్ టు 12,597.12. ఓకే, ఇప్పుడు కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1 అంటే 10,800 మైనస్ 10,000. రఫ్ వర్క్ చేసుకోండి, దీంట్లో సబ్ట్రాక్ట్ చేసుకుంటే 800 రూపీస్. నెక్స్ట్ A3 మైనస్ A2, A3 ఎంత వచ్చింది? 11,664 మైనస్ 10,800. రఫ్ వర్క్ చేసుకుందాం. 11,664 10,800 4 6 16 నుండి 8 క్లోజ్ చేస్తే 80 అంటే 864. ఓకే, నెక్స్ట్ A4 మైనస్, ఇక్కడే చూసాం కదా మనం, కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా వచ్చిందా? రాలేదు. ఈక్వల్గా రాలేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఇన్ AP. హియర్ we observe that common difference is not same. Hence it is not in AP. స్టూడెంట్స్ గమనించారా? అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండాలి అంటే కనుక కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉండాలి. లేదు అంటే కనుక అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాదు. దీంతో మనకి ఎక్సర్సైజ్ 1లో ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2లో సెకండ్ క్వశ్చన్. రైట్ ఫస్ట్ 4 terms ఆఫ్ AP when the first term A and the common difference D are given as follows. మరొకసారి, రైట్ ఫస్ట్ 4 terms ఆఫ్ AP when the first term A and the common difference D are given as follows. దీని మీనింగ్ ఏంటంటే A ఇచ్చారు, కామన్ డిఫరెన్స్ D కూడా ఇచ్చారు. అయితే ఫస్ట్ 4 terms రాయాలి. గివెన్ దట్ A ఈజ్ ఈక్వల్ టు 10, D ఈజ్ ఈక్వల్ టు 10. ఫస్ట్ టర్మ్ A1 ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చేశారు. సెకండ్ టర్మ్ A2 ఈజ్ ఈక్వల్ టు, మీకు తెలుసు కదా జనరల్ ఫామ్, A ప్లస్ D, A ప్లస్ 2D, A ప్లస్ 3D, ఆ విధంగా వెళ్ళిపోవాలి. కాబట్టి A ప్లస్ D దట్ ఈజ్ ఈక్వల్ టు A అంటే 10 ప్లస్ D అంటే 10 20. నెక్స్ట్ థర్డ్ టర్మ్ A3, A ప్లస్ 2D సబ్స్టిట్యూట్ చేసుకుందాం. A అంటే 10 ప్లస్ 2 ఇంటూ D అంటే 10 దట్ ఈస్ ఈక్వల్ టు 10 ప్లస్ 2 10s are 20 దట్ ఈస్ ఈక్వల్ టు 30. నెక్స్ట్ A4 ఫోర్త్ టర్మ్ A ప్లస్ 3D, A అంటే 10 సబ్స్టిట్యూట్ చేసుకుందాం ప్లస్ D అంటే కూడా 10 కదా, 10 ప్లస్ 3 10s are 30 40. స్టూడెంట్స్ చిన్నవి కాబట్టి కొంచెం ఫాస్ట్గా రాస్తున్నా, అర్థం చేసుకోండి. A5 A ప్లస్ 4D సబ్స్టిట్యూట్ చేసుకుందాం. A అంటే 10, D అంటే 10, చూసారా 10 ప్లస్ 4 ఇంటూ 10 10 ప్లస్ 4 10s are 40. Here first term 10, second term 20,
థర్డ్ టర్మ్ 30, ఫోర్త్ టర్మ్ 40, ఫిఫ్త్ టర్మ్ 50. అదే రాసుకుందాం. ఏమిచ్చారు? రైట్ ఫస్ట్ 4 terms ఆఫ్ ఏపీ. therefore AP is equal to 10, 20, 30, 40, 50 and so on. మనం 5 terms రాసాం. ఓకేనా? నెక్స్ట్ దీంట్లో సెకండ్ బిట్ కూడా రాసుకుందాం, ఇంకా కంప్లీట్ కాలేదు. ఓకేనా? సెకండ్ బిట్ ఏమి ఇచ్చారు? A is equal to -2, D is equal to 0 అని ఇచ్చారు. అంటే ఫస్ట్ టర్మ్ A ఇచ్చారు, కామన్ డిఫరెన్స్ 0 ఇచ్చారు. హియర్ ఫస్ట్ టర్మ్ A1 is equal to given -2, A2 is equal to తెలుసు కదా మనకి A plus D, దట్ ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేసుకుందాం. A అంటే -2 ప్లస్ D అంటే 0. -2నే, 0 వాల్యూ లేదు కదా. A2 కూడా అయిపోయింది. A3 A plus 2D, గుర్తుపెట్టుకోండి. 3 వచ్చిందంటే 2 వస్తుంది, 2D. 4 వచ్చిందంటే 3D, అంటే ఒకటి తగ్గించి. ఇక్కడ 5 అంటే 4D, 6 అంటే 5D. ఓకేనా? రాబోయే ఎక్సర్సైజ్లో మీకే అర్థమవుతుంది, ఫార్ములాస్ వస్తాయి కదా, అర్థమవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఏ అంటే -2 ప్లస్ 2 ఇంటూ డి అంటే 0. చిన్నయ్య కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను, స్టూడెంట్స్ గమనించండి, జాగ్రత్త అర్థం చేసుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు -2 అంటే -2నే ప్లస్ 2 zeros are 0. దట్ ఈజ్ ఈక్వల్ టు 0కి వాల్యూ లేదు, -2. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ కూడా అయిపోయింది. ఫోర్త్ టర్మ్ A4 is equal to 4 వచ్చింది కాబట్టి 3D, A plus 3D సబ్స్టిట్యూట్ చేసుకుందాం. A అంటే -2, D అంటే 0. -2 plus 3 into 0. 3 zeros are -2, 0కి వాల్యూ లేదు కదా. ఫోర్త్ టర్మ్ అయిపోయింది. ఫిఫ్త్ టర్మ్ 5 వచ్చింది కాబట్టి 4D, ఒక తగ్గించి చెప్పుకోవడమే. A plus 4D సబ్స్టిట్యూట్ చేసుకుందాం. A అంటే -2, D అంటే 0 కాబట్టి -2 plus 4 into 0, -2 plus 0, -2. ఓకేనా? 5 టర్మ్స్ అయిపోయింది. therefore AP is equal to ఫస్ట్ టర్మ్ -2, సెకండ్ టర్మ్ -2, ఓకేనా, థర్డ్ టర్మ్ -2, ఫోర్త్ టర్మ్ -2, ఫిఫ్త్ టర్మ్ -2. 5 టర్మ్స్ వేసుకున్నాం, వాళ్ళు 4 టర్మ్స్ అడిగారు. ఇంకా నెక్స్ట్ థర్డ్ బిట్ కూడా చేసేద్దాం. చిన్న చిన్న బిట్సే కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. థర్డ్ బిట్ 4 - 3. A is equal to 4, D is equal to -3. ఓకేనా? ఫస్ట్ టర్మ్ ఇచ్చేసారు, A is equal to 4. హియర్ ఫస్ట్ టర్మ్ is equal to 4. సెకండ్ టర్మ్ ఫార్ములా మరి సెకండ్ టర్మ్ కాబట్టి A plus 1D, 2 కదా, అంటే 1 సబ్ట్రాక్షన్ చేసుకుంటే 1D. సబ్స్టిట్యూట్ చేద్దాం. A అంటేనేమో 4 ప్లస్ D అంటేనేమో -3. జాగ్రత్త, మైనస్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 4 ప్లస్ ఇంటూ మైనస్, -3. 4లో 3 క్లోజ్ చేస్తే 1. A2 అయిపోయింది. థర్డ్ టర్మ్ A3 ఫార్ములా A ప్లస్ 2D. A అంటే 4 ప్లస్ 2 ఇంటూ D అంటే -3. 4 ముందు గుర్తులు మల్టిప్లై చేయాలి, అంటే సైన్ మల్టిప్లై చేయాలి. ప్లస్ ఇంటూ మైనస్, -2 3s are 6. ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ ఉంటే మీకు తెలుసు ఏది బిగ్ నెంబర్ చూసుకోవాలి,
దాని సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. 4 బిగ్ నెంబరా 6 బిగ్ నెంబరా? ఎస్ 6 కాబట్టి దాని యొక్క సైన్ మైనస్ వేసుకోవాలి. పెద్దవాళ్ళని గౌరవించాలి కదా. 6లో నుంచి 4 క్లోజ్ చేస్తే 2. థర్డ్ టర్మ్ కూడా అయిపోయింది. ఫోర్త్ టర్మ్ a4 a ప్లస్ 3d 4 కదా కాబట్టి 3d ఒక సబ్ట్రాక్ట్ చేసుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేసుకుందాం. a అంటే 4 ప్లస్ 3 ఇంటూ d అంటే -3. 4 ప్లస్ ఇంటూ మైనస్ 3 3s are 9. ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ ఉంది. బిగ్ నెంబర్ సైన్ వేసుకోవాలి. 9 బిగ్ నెంబర్ కాబట్టి దాని యొక్క సైన్ మైనస్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. 9లో నుంచి 4 క్లోజ్ చేస్తే 5. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్, ఫోర్త్ టర్మ్స్ అయిపోయింది. ఫిఫ్త్ టర్మ్ కూడా వేసుకుందాం. a5 చెప్పాలి. a5 అంటే 4d వస్తుంది. a ప్లస్ 4d సబ్స్టిట్యూట్ చేసుకుందాం. a అంటే 4 ప్లస్ d అంటే -3 4 ప్లస్ ఇంటూ మైనస్ 4 3s are 12. ఒకదానికి ప్లస్ ఉంది ఒకదానికి మైనస్ ఉంది. రెండిట్లో ఏది బిగ్ నెంబర్? 12 కాబట్టి దాని యొక్క సైన్ మైనస్ వేసుకుందాం. బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకుందాం. 12లో నుంచి 4 క్లోజ్ చేస్తే కనుక 8. Therefore AP is equal to first term 4, second term 1, third term -2, fourth term -5, fifth term -8 and so on. వాళ్ళు మనల్ని 4 టర్మ్స్ అడిగారు. మనం 5 టర్మ్స్ రాసేసుకున్నాం. దీంతో మనకి థర్డ్ బిట్ ఇంకా అవ్వలేదు. థర్డ్ బిట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ బిట్ కూడా ఉంది కదా. ఓకే స్టూడెంట్స్, చెప్పేస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. చిన్న చిన్న బిట్సే కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను. మనకి ఫోర్త్ బిట్ a is equal to -1, d is equal to half 1/2 ఇది ఇచ్చారు. ఓకే, మరి దీంట్లో కూడా 4 టర్మ్స్ రాసుకుందాం. హియర్ ఫస్ట్ టర్మ్ a1 is equal to -1, సెకండ్ టర్మ్ a2 is equal to చెప్పాలి ఫార్ములా ఏంటి? a2 is equal to a plus d, that is equal to సబ్స్టిట్యూట్ చేసుకుందాం. a అంటే -1, d అంటే 1/2 కాబట్టి -1 ప్లస్ 1/2. -1 మీన్స్ -1/1. ఇది ఫ్రాక్షన్, ఇది ఫ్రాక్షన్. 2 ఫ్రాక్షన్స్ ని ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయాలి అంటే కనుక ఎల్సిఎం తీసుకోవాలి. తెలుసు కదా మీకు ఎల్సిఎం. 1కి 2కి ఎల్సిఎం 2. కింద డినామినేటర్ 1 2లో ఎన్ని టైమ్స్ పోతుంది? 1 1 1s are 1, 1 2s are 2, 2 టైమ్స్ పోతుంది. ఈ 2ని పై న్యూమరేటర్తో మల్టిప్లై చేద్దాం. -2 1s are 2 ప్లస్, స్టూడెంట్స్ మీకు వచ్చు కదా ఎల్సిఎం చేయడం వచ్చు కదా, 6th క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాం. ఓకే, ఈ 2 టేబుల్ 2లో ఎన్ని టైమ్స్ అవుతుంది? 2 1s are 2, 1 టైం. ఈ 1ని పై 1తో మల్టిప్లై చేద్దాం. 1 × 1 1. ఓకే, మరలో ఒకసారి చూస్తున్నాం చూడండి. ఎల్సిఎం మరలో ఒకసారి గమనించండి. 1కి డినామినేటర్లో ఉన్నటువంటి 1కి 2కి ఎల్సిఎం ఏ టేబుల్స్ పోవు కాబట్టి 1 2s are 2, ఎల్సిఎం 2నే. సరే, డినామినేటర్ 1 టేబుల్ 2లో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్. 2 1s are 2 కాబట్టి -2, ఆల్రెడీ మైనస్ ఉంది కదా, ప్లస్ 2 టేబుల్ 2లో ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం. ఈ 1ని 1తో మల్టిప్లై చేస్తున్నాం. 1 1s are 1. ఒకదానికి మైనస్ ఉంది, ఒకదానికి ప్లస్ ఉంది. ఒకదానికి మైనస్ ఒకదానికి ప్లస్ ఉంటే ఏం చేయాలి? బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. 2 బిగ్ నెంబర్ కాబట్టి దాని సైన్ మైనస్ వేసుకొని సబ్ట్రాక్ట్ చేసుకుందాం. 2లో 1 క్లోజ్ చేస్తే 1/2. ఓకే, ఇక్కడ మనకి సెకండ్ టర్మ్ అయింది.
థర్డ్ టర్మ్. ఫార్ములా a ప్లస్ 2d సబ్స్టిట్యూట్ చేసుకుందాం. a అంటే -1 ప్లస్ 2 ఇంటూ d అంటే 1/2. దట్ ఈస్ ఈక్వల్ టు 2 మీన్స్ 2/1. డినామినేటర్లో 2 న్యూమరేటర్లో 2 క్యాన్సిల్ అయిపోయింది. -1 ప్లస్ 1 ఇదిగోండి -1 ప్లస్ ఇక్కడ ఏమీ లేదంటే ఇక్కడ 1 ఉన్నట్లే కదా. -1 ప్లస్ 1 0. a3 కూడా అయిపోయింది. a4 ఫార్ములా a ప్లస్ 3d. వెరీ గుడ్. దట్ ఈస్ ఈక్వల్ టు a అంటే -1 ప్లస్ 3 ఇంటూ d అంటే 1/2. -1 means -1/1 ప్లస్ 3 means 3/1. మల్టిప్లై చేసేటప్పుడు న్యూమరేటర్ 3 1s are 3 by 2 1s are 2. ఇది ఒక ఫ్రాక్షన్, ఇది ఒక ఫ్రాక్షన్. మరి ఫ్రాక్షన్స్ ని ఎడిషన్ కానీ ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసేటప్పుడు ఏం చేయాలి? ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం మీకు వచ్చు కదా. 1కి 2కి ఎల్సిఎం ఎంత? 2. 1 టేబుల్ 2లో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్. ఈ 2ని 2 1s are 2. ఓకేనా. 2 టేబుల్ 2లో 1 టైం. 1 3s are 3. ఎల్సిఎం అర్థమైంది కదా. మరలా ఒకసారి చెప్తున్నాను, గమనించండి. ఎల్సిఎం ఏవైనా 2 ఫ్రాక్షన్స్కి ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసేటప్పుడు ఎల్సిఎం తీసుకోవాలి. 1కి 2కి ఎల్సిఎం 2. 1 టేబుల్ 2లో 2 టైమ్స్ పోతుంది. 2 1s are 2. ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ఏం చేసుకున్నాం? ప్లస్ 2 టేబుల్ 2లో 1 టైం పోతుంది. 1 3s are 3. ఒకదానికి మైనస్ ఉంది, ఇంకో దానికి ప్లస్ ఉంది. ఏం చేయాలి? బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. మరి బిగ్ నెంబర్ 3 కదా, దీని యొక్క సైన్ ప్లస్ వేసుకున్నాం. ప్లస్ వేసుకున్నాం ఒకటి, వేసుకోపోయినాం ఒకటి. 3లో నుంచి 2 క్లోజ్ చేస్తే 1/2. ఓకేనా. నెక్స్ట్ 4th టర్మ్ కూడా అయిపోయింది. 5th టర్మ్ ఫార్ములా ఎస్ a ప్లస్ 4d సబ్స్టిట్యూట్ చేసుకుందాం. a అంటే -1, d అంటే ½. -1 ప్లస్ 1/2. -1 మీన్స్ -1/1. మరలా సారీ, ఇక్కడ 4d అన్నాం కదా. 4 ఇంటూ 1/2. ఓకేనా. మరలా ఒకసారి గమనించండి, సబ్స్టిట్యూట్ చేసుకుందాం. a5 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 4d. a అంటే -1 ప్లస్ 4 ఇంటూ 1/2. d అంటే 1/2 ఇచ్చారు కదా. 4 మీన్స్ 4/1. డినామినేటర్లో 2 టేబుల్ 1 టైం. న్యూమరేటర్లో 4లో 2 టైమ్స్ 2 టేబుల్. ఇంకెంత మిగిలింది? ఆల్రెడీ -1 ఉంది. ప్లస్ 2 1s are 2. డినామినేటర్లు ఏం లేవు కదా. మరి ఇక్కడ కూడా ఒకదానికి మైనస్ ఉంది, ఒకదానికి ప్లస్ ఉంది. మనకు తెలుసుగా, పెద్దవాళ్ళని గౌరవించాలి. అంటే 1 పెద్దదా 2 పెద్దదా? 2 ఈజ్ ది బిగ్ నెంబర్. దేర్ఫోర్ దాని యొక్క సైన్ ప్లస్ వేసుకుందాం. ప్లస్ వేసుకున్నాం ఒకటి, వేసుకోపోయినా ఒకటి. బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకుందాం. 2లో 1 క్లోజ్ చేస్తే 1. దేర్ఫోర్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ -1, సెకండ్ టర్మ్ -½ థర్డ్ టర్మ్ 0, ఫోర్త్ టర్మ్ +½ ఫిఫ్త్ టర్మ్ +1. మనం 4 టర్మ్స్ అడిగారు, మనం 5 టర్మ్స్ రాసుకున్నాం. 4th బిట్ అయిపోయింది. నెక్స్ట్ 5th బిట్ కూడా ఉంది కదా, అది కూడా చేసేద్దాం. స్టూడెంట్ చిన్న చిన్న బిట్సే కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. రాసిన వెంటనే మీరు నోట్స్లో రాసేయాలి. బోర్డు మీద చూసిన నోట్స్లో రాసుకుంటే కనుక మీరు చూసుకోవాల్సినప్పుడు ఈజీగా చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. సరే, నెక్స్ట్ 5th వన్
A is equal to minus 1.25. D is equal to minus 0.25. A is equal to minus 1.25. D is equal to minus 0.25. మరి దీనికి కూడా ఫస్ట్ 4 టర్మ్స్ ఎంతో అడిగారు, చేద్దాం. హియర్ గివెన్ దట్ ఫస్ట్ టర్మ్ A1, A అంటే ఫస్ట్ టర్మే, A1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1.25. ఫస్ట్ టర్మ్ అయిపోయింది. సెకండ్ టర్మ్ A2 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చుగా 2 కాబట్టి A ప్లస్ డి సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. A ప్లస్ లోనేమో మైనస్ 1.25 ప్లస్ డి అంటే మైనస్ 0.25. పక్కనే ప్లస్ ఉంది కాబట్టి బ్రాకెట్లో వేశాను. ఏ అంటే ఇచ్చారు కాబట్టి సబ్స్టిట్యూట్ చేసాం, ప్లస్ డి అంటే ఇచ్చారు కాబట్టి సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. బ్రాకెట్ ఓపెన్ చేద్దాం. మైనస్ 1.25 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 0.25. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఆల్రెడీ 9th క్లాస్లో చెప్పాను. మళ్ళీ మల్టిప్లికేషన్ టేబుల్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. గుర్తుకొచ్చింది కదా. అదేవిధంగా ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మల్టిప్లికేషన్ టేబుల్ గుర్తుండాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు, మరి ఒకదానికి మైనస్ ఉంది, ఇంకో దానికి మైనస్ ఉంది. 2 నెంబర్స్కి మైనస్ ఉంటే ఏం చేయాలి? మైనస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి మైనస్ వేసుకుందాం, యాడ్ చేసుకుందాం, పక్కన రఫ్ వర్క్లో చేసుకుందాం. 1.25ని 0.25ని యాడ్ చేసుకుందాం. 5 5 10, 2 2 4 5 1, 1.50. 1.50 మీన్స్ 1.5. ఓకేనా. మనకి ఇక్కడ సెకండ్ టర్మ్ అయిపోయింది. థర్డ్ టర్మ్ ఫార్ములా ఏంటి? A ప్లస్ 2D సబ్స్టిట్యూట్ చేసుకుందాం. A అంటేనేమో మైనస్ 1.25 ప్లస్ 2 ఇంటూ D అంటేనేమో మైనస్ 0.25. దట్ ఈజ్ ఈక్వల్ టు, బ్రాకెట్ ఓపెన్ చేద్దాం. మైనస్ 1.25 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఇంటూ 0.25. రఫ్ వర్క్ వెళ్ళిపోదాం. 0.25ని 2తో మల్టిప్లై చేద్దాం. 2 5s are 10, 2 2s are 4, 5, 0.50 అంటే 0.5. 50 అన్నా 0.5 అన్నా ఒకటే కదా. 0.50 అన్నా 0.5 అన్నా ఒకటే. దట్ ఈజ్ ఈక్వల్ టు, మరలా ఫస్ట్ దానికి మైనస్ ఉంది, సెకండ్ దానికి మైనస్ ఉంది. రెండిటికి మైనస్ ఉంటే ఏం చేయాలి? మైనస్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. మళ్ళా స్టూడెంట్స్ గుర్తు చేస్తున్నాను, ఇందాక మల్టిప్లికేషన్ టేబుల్ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఎడిషన్ టేబుల్ కూడా చెప్పుకుందాం. ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ ఉంటే బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. రెండిటికి ప్లస్లు ఉంటే ప్లస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. రెండిటికి మైనస్లు ఉంటే మైనస్ వేసుకుని యాడ్ చేయాలి. గుర్తుంది కదా. ఇక్కడ కూడా రెండిటికి మైనస్లు ఉన్నాయి, మైనస్ వేసుకొని ఈ రెండింటిని యాడ్ చేసుకుందాం. 1.25ని 0.5ని, 1.25ని 0.5ని, 5 7 1, 1.75. ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ కూడా అయిపోయింది. ఫోర్త్ టర్మ్ ఫార్ములా A ప్లస్ 4 ఉంది కాబట్టి 3D అలవాటు అయిపోయి ఉండాలి ఈ పాటికి. దట్ ఈజ్ ఈక్వల్ టు, సబ్స్టిట్యూట్ చేద్దాం. A అంటే మైనస్ 1.25 ప్లస్ 3 ఇంటూ D అంటే మైనస్ 0.25.
బ్రాకెట్ ఓపెన్ చేద్దామా? -1.25 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 ఇంటూ 0.25 రఫ్ వర్క్ వెళ్ళిపోదాం. 0.25ని 3తో మల్టిప్లై చేద్దాం. 3 5s are 15, 3 2s are 6 7.0 0.75. రెండిటికి మైనస్ ఉంటే ఏం చేయాలి? మైనస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి మైనస్ వేసుకుందాం. దీనికి మైనస్ దీనికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ వేసుకుని యాడ్ చేసుకుందాం. 1.25ని 0.75ని యాడ్ చేసుకుందాం. 5 5 10 7 9 10 2 2.00 అంటే 2. ఓకేనా? ఫోర్త్ టర్మ్ కూడా అయిపోయింది. ఫిఫ్త్ టర్మ్ ఫార్ములా ఏ ప్లస్ ఫిఫ్త్ టర్మ్ కాబట్టి 4d వచ్చేసి ఉండాలి ఈ పాటికి మీకు. దట్ ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఏ అంటేనేమో -1.25 ప్లస్ 4 ఇంటూ డి అంటేనేమో -0.25. ఏం చేయాలి? బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. -1.25 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 ఇంటూ 0.25 0.525ని 4తో మల్టిప్లై చేస్తున్నా. 4 5s are 20, 4 2s are 8 9 10, 4 0s are 0కి 1 యాడ్ చేసుకుంటే 1 అంటే 1 వచ్చింది. మళ్ళా దీనికి మైనస్ దానికి మైనస్ ఉంది. రెండిటికి మైనస్ ఉంటే మైనస్ వేసుకొని యాడ్ చేసుకోవాలి. 1.25ని 1.00ని యాడ్ చేసుకుంటే 2.25. మనకి ఇక్కడతో A1 A2 A3 A4 A5 వచ్చేసింది కాబట్టి AP ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ -1.25, సెకండ్ టర్మ్ -1.5, థర్డ్ టర్మ్ -1.75, ఫోర్త్ టర్మ్ -2, ఫిఫ్త్ టర్మ్ -2.25. ఓకేనా స్టూడెంట్స్? దీంతో మనకి సెకండ్ క్వశ్చన్లో ఉన్నటువంటి 5 బిట్స్ కంప్లీట్ అయినాయి. అంటే సెకండ్ క్వశ్చన్ కంప్లీట్ అయినట్లు లెక్క.